సష టీవీ న్యూస్. చంద్రబాబు కూటమి అబద్దాల పుట్టాని, రాష్ట్ర ప్రజలు బాబును నమ్మితే అంతా చీకటి అవుతుందని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని 28వ వార్డులో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావళి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి కుమారుడు పోచా జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో గత 5 సంవత్సరాలలో జగనన్న పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేస్తూ రానున్న 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే నంద్యాలలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. వార్డులో ప్రజలు పెద్ద ఎత్తున పూలవర్షం కురిపించి అడుగడుగున హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ టీడీపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో బాబు ఎప్పటిలాగే తన మార్కును ప్రతిబింబించేలా అసత్యపు హామీలను పొందుపరిచారని, ఇక చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మితే భవిష్యత్తు చీకటిమయం అవుతుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలో తాము చేయబోయే హామీలను మాత్రమే పొందుపరిచామని, సాధ్యం కానివి అందులో ఏ ఒక్కటి లేవన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు చిత్తుగా ఓడించారని, ఆ అక్కసుతో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారని, పింఛన్ పంపిణీలో వృద్ధులను, వికలాంగులను, వితంతువులను అష్టకష్టాలు పెడుతున్నారని అన్నారు. వాలంటీర్లపై చంద్రబాబు తరపున నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేయడంతో ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేయకుండా అడ్డుకున్నారన్నారు. ఆ తర్వాత పింఛన్లను సచివాలయంలో పంపిణీకి అనుమతిస్తే అక్కడ పంపిణీ చేయకుండా ఈ నెల పింఛన్లను బ్యాంకు ఖాతాలో జమ చేయాలని వారు ఈసీకి సూచించారని అన్నారు. ఈసీ ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాలో వేసిన డబ్బులు పింఛన్ ధరలు తీసుకోవడానికి ఎండ తీవ్రతకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఈ పాపం చంద్రబాబుదేనని విమర్శించారు. సీఎం జగనన్న విజయమే తమ లక్ష్యంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నామని, ప్రతి చోట వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, ఖచ్చితంగా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, వైసీపీ నాయకులు రత్నబాబు చౌదరి, నాగేశ్వరరెడ్డి, మాణిక్యరాజ్, చాణిక్యరాజ్, మహేష్, జయచంద్ర, ప్రసాద్, ప్రభుదాస్, ఆర్మీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రభుదాస్, రామాంజనేయులు, కాద్రి, వంశీ, ప్రసాద్, చిన్నబాబు, సూరి, శేషసాయి, యూసఫ్, ఆనంద్, కిషోర్, కిరణ్, మనోహర్, హోటల్ మస్తాన్, దాసు, గఫూర్, బాషా, రమణ, నాగరాజు, కిషోర్, శ్రీనివాసరెడ్డి, లడ్డు, యేసు, రాజు, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కావడానికి అవకాశం కల్పించారు. మరి గతంలో కూడా మా నాన్నగారిని కూడా మీ సొంత కుటుంబ సభ్యుడి మాదిరి ఆదరిస్తూ వస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఇక్కడ ఎంతో మంది అక్క చెల్లెమ్మలు, అన్నా తమ్ముళ్ళు అందరూ కూడా ఉన్నారు. మీ అందరూ కూడా ఈ స్వాతంత్రిక ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఆశీర్వదించమని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఒకటే ఆలోచించండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎంత మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ప్రభుత్వంలో 2019 ఎన్నికల సందర్భంగా ఒక మేనిఫెస్టో అంటే ఒక ఎన్నికల ప్రచారం కోసం, ఒక ఎన్నికల ప్రణాళికలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఈ రోజు నవరత్నాలు అని చెప్పేసి ఆ రోజు మేము ఇవ్వడం జరిగింది. మరి ఆ నవరత్నాల్లో భాగంగా మీ అందరూ కూడా నవరత్నాలు అమలైనాయా లేదా అనేది మీరే ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. ఈ రోజు అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. అమ్మ ఒడి వచ్చిందా రాలేదా? చేయిత వచ్చిందా రాలేదా? ఆసరా వచ్చిందా రాలేదా? రైతు భరోసా పడిందా పడలేదా? లేకపోతే విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంటికాడికి పెన్షన్ వచ్చిందా రాలేదా? ఇంటికాడికి రేషన్ బండి తిరుగుతుందా లేదా? ఇంటికాడికి వాలంటీర్లు వచ్చినారా రాలేదా? ఆఖరికి వార్డుల్లో సచివాలయాల్ని కూడా ఏర్పాటు చేసింది జగనన్న ప్రభుత్వమా కాదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. మన ఎమ్మెల్యే రవిచంద్రకిషోరెడ్డి గారి గురించి మీకు అన్నీ తెలుసు. సౌమ్యుడు, విద్యావంతుడు, ఎక్కడ వివాదాలు లేనివాడు, సమస్యల పరిష్కారంలో నంద్యాలను అత్యున్నత స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి దయచేసి మీరు అందరూ అన్నను ఆశీర్వదించండి. మన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు కూడా మితభాషి, ఎక్కడగాడ కాంట్రవర్సీ లేని వ్యక్తి. దయచేసి మీరందరూ
వీరిద్దరిని ఆశీర్వదించాలని, వీళ్లకు సహకరించాలని ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, ఎంపీగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుకు మీ పవిత్రమైన ఓటు వేయాలని, మీరందరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. వచ్చే ఎన్నికలలో వైసీపీని ఆదరించాలని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి ఓటర్లను కోరారు. శుక్రవారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 39వ వార్డులో కౌన్సిలర్ వెంకటలక్ష్మి, వార్డు ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నాయకులతో కలిసి నాగిని రవిసింగారెడ్డి, ధరణిరెడ్డి ఇంటింటికి తిరిగి వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ వైసీపీతోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. అమలుకు సాధ్యమయ్యే హామీలను జగనన్న ఇస్తుంటే ఓర్వలేని టీడీపీ నాయకులకు భయం పట్టుకుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంతోనే సంక్షేమ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారని, వీరిద్దరికి మీ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్, దాదా కలందర్, ఫైరోజ్, వెల్డింగ్ బాషా, చాంద్ బాషా, ఖలీల్, హుసేన్ సా, కాజా, మోహిన్, సర్దార్, వెంకట నారాయణ, సుబ్రహ్మణ్యం, రఫీ, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఫ్యాన్ గాలికి జగనన్న ప్రపంచనానికి కూటమి పార్టీలు తుడుచుకుపెట్టుకుపోవడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో శుక్రవారం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎర్రబోలు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలను తెలియజేశారు. ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను వివరిస్తూ మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మరోసారి జగనన్నను సీఎంగా చేసుకోవాలని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక మెజారిటీ అందించాలని గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటు చూసినా వైఎస్ఆర్సీపీ జగనన్న ప్రభంజనం ఉందని, దాని గాలికి కూటమి పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని, వైనాట్ 175 అనే నమ్మకం నిజం కానుందని ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకుడు ప్రజలపై ఉంచిన నమ్మకం, దేవునిపై ఉన్న విశ్వాసం మరింత బలపడుతున్నదని, మరోసారి జగనన్నను సీఎంగా చూస్తామని, అత్యధిక సీట్లను కైవసం చేసుకోబోతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమాంతరంగా చేశారని, జగనన్న నాయకత్వంలో నంద్యాలను శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేశారని, మరోసారి అవకాశం కల్పించాలని, చేపడుతున్న పనులను పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతానని పేర్కొన్నారు. నంద్యాల అర్బన్, రూరల్ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమం గురించి వివరించారు. ఇంతకు మించి సంక్షేమ అభివృద్ధి కావాలంటే, కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాంద్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అప్పిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బసవ సుబ్బారెడ్డి, పురుషోత్తం రెడ్డి, రవీంద్రారెడ్డి, శేషిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, కల్లూరు రామలింగారెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గ్రామానికి నీటి సమస్య ఉండదు. ఎంతయ్యా దీని ఖర్చు అంటే దగ్గర 87 లక్షల రూపాయలతోటి ఈ పనులన్నీ కూడా మనం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి 1,34,00,000 వర్కులు పూర్తి చేయడం కాకుండా 1,30,00,000 వర్కులు ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అంటే దగ్గర 2,64,00,000 వర్కులు ఒక పాండురంగాపురం గ్రామంలో మనం చేస్తున్నటువంటి పనులు. ఇదే రకంగా గ్రామాల్లో ఈరోజు స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తే ఈరోజు మంచి భోజనం పెడుతూ ఉన్నాం. పిల్లల కోసం మంచి యూనిఫామ్, బెల్ట్, షూస్, సాక్స్ అన్ని ఇచ్చి వాళ్ళకి మంచి భోజన సదుపాయం కూడా కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో. మరి ఇందాక నేను ఇవన్నీ కూడా లిస్టు చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడే మనకు తెలుసు, ఇక్కడ నుంచి నంద్యాల నుంచి లింగాలకి 5 కోట్ల రూపాయలతోటి రోడ్ వేసినట్టు, చాపిరేవుల దగ్గర ఎగ్జిట్ ఎంట్రీ లేకపోతే దాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడేసి ఎంట్రీ ఎగ్జిట్లు ఇప్పించడం జరిగింది. దాని తర్వాత రైతు నగరం రోడ్డు కూడా మనమే బాగు చేసినటువంటి పరిస్థితి. అది కాకుండా ఈ రోజు కానాల నుంచి పాండురంగాపురం రోడ్డు నడుస్తుంది. అలాగే మిట్నాల నుంచి ఏ శివరాంపురం అనే గ్రామం ఇప్పటిదాకా 40 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు టీడీపీ ఉన్నప్పటి నుంచి వాళ్ళు టీడీపీకే ఓట్లేస్తారు. కానీ టీడీపీ ఏ రోజు వాళ్ళకి రోడ్ వేయలే. మన హయాంలో ఈ రోజు మొట్టమొదటిసారి వాళ్ళకి బీటీ రోడ్డు తీసుకెళ్తున్నామని చెప్పడానికి కూడా చాలా గర్వపడతాను. ఇలాంటి రోడ్లు ఈరోజు కానాల నుంచి దీపగంట్లకి రోడ్డు తయారు చేశాం. అలాగే గోస్పాడు దగ్గర నుంచి యాలూరు వరకు రోడ్డు తయారు చేశాం. ఈరోజు మన నియోజకవర్గంలో మన ప్యాంప్లెట్ చూసినా సరే, ఇప్పుడు మీకు అందరికి కూడా ప్యాంప్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాంప్లెట్లో మనం చెప్పేది ఏంటంటే, అయ్యా గత 3 సంవత్సరాల్లో మాకు అవకాశం ఇచ్చారు, 2 సంవత్సరాలు కరోనాతోటి ఇబ్బంది పడిన ఈ రాష్ట్రంలో ఎటువంటి పనులు జరగలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలే కాదు, ఈ దేశంలోనే ఎటువంటి పనులు జరగలేదు. ఆ పనులు కాకుండా 3 సంవత్సరాల మా అవకాశంలో మేము ఇవన్నీ చేసాం. రానున్న రోజుల్లో 100 కోట్ల రూపాయలతోటి నూతన కలెక్టరేట్ భవనం మన ఎలక్షన్లు పూర్తయిన మరుసటి నెలలో మనం ప్రారంభించబోతున్నాం. 100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ అయింది, టెండర్లు అయినాయి. మరి ఆ కలెక్టరేట్ భవనం చూస్తే గవర్నమెంట్ భవనమా లేకపోతే ఎవరైనా ప్రైవేట్ భవనమా అని చెప్పేసి చూడముచ్చటగా అంత మంచిగా డిజైన్ చేయబోతున్నాం. మరి ఇదే కాకుండా శాశ్వతంగా పల్లెటూర్లతో సహా నీటి సమస్యని పరిష్కరించడం కోసం 174 కోట్ల రూపాయలతోటి అమృత్ 2.0 అని చెప్పేసి తీసుకురావడం జరుగుతుంది. ఈసారి మన వెలుగోడు నుంచి నీళ్లు తీసుకొచ్చాం, ఈసారి గోర్కల్ నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చేసి మనకి నంద్యాల నియోజకవర్గంలో శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేస్తున్నామని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఇది కాకుండా పోయిన ఏడాది మెడికల్ కాలేజ్ ప్రారంభించాం. ఈ ఏడాది మనం నర్సింగ్ కాలేజ్కి పర్మిషన్లు అప్లై చేసుకుని వచ్చే ఏడాది నుంచి నర్సింగ్ కాలేజ్ కూడా ప్రారంభించబోతున్నాం అని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాం, ఐటీఐ కాలేజ్కి భూమి కూడా చూసి పెట్టాం. ఇప్పుడు 11 కోట్ల రూపాయలతోటి నూతన ఐటీఐ కాలేజ్ కట్టబోతున్నాము.
అది కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఐటీఐ కాలేజ్ ఉండబోతుందని చెప్పడానికి కూడా గర్వపడుతున్నా. ఇది కాకుండా ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం పూర్తి శిథిలావస్థకు చేరి ఎంత అధ్వానంగా ఉండేదో మీ అందరూ కూడా చూశారు. మరి అటువంటి కళ్యాణ మండపాన్ని ఈరోజు పూర్తిగా కొత్తగా ఏసీ కళ్యాణ మండపం 10 కోట్ల రూపాయలతోటి కడుతున్నాం. వచ్చే ఏడాది 2025 జూన్కి దాన్ని ప్రారంభించబోతున్నాం అని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నా. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యే శిల్పా రవీణ చేశారని, నంద్యాల అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ శిల్పా రవీణ అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి సోదరి శిల్పారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గోస్పాడు మండల కేంద్రంలో వైసీపీ నాయకులు ప్రహ్లాదరెడ్డి ఆధ్వర్యంలో శిల్పారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ప్రచార కరపత్రాలను అందజేశారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో అన్న రవిచంద్రకిషోరెడ్డి నిరంతరం కృషి చేశారని తెలిపారు. గత 21 సంవత్సరాలలో అధికారం చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజా సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. నంద్యాలలో జగనన్న ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన లేఅవుట్లపై టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లారని, నంద్యాల ప్రజల దశాబ్దాల కల అయిన మెడికల్ కళాశాల వచ్చేందుకు ఎమ్మెల్యే శిల్పా రవియన్న కృషి చేస్తుంటే నాడు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని, కేవలం టీడీపీ నాయకులకు అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారే తప్ప ప్రజల సంక్షేమం సమస్యల పరిష్కారం పట్టవన్నారు. ఎలాగైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన ప్రతిపక్ష టీడీపీ నాయకుల దుర్మార్గపు కుట్రలను శిల్పా రవియన్న ధైర్యంగా ఎదుర్కొని అభివృద్ధిని సాధించి చూపెట్టారని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, మిల్క్ సెంటర్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి సౌకర్యం, విలేజ్ క్లినిక్ల ఏర్పాటు, మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. మరోసారి రవీణకు అవకాశం కల్పించాలని, నంద్యాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మురళి, శరభరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనకి ఇంటికి అడిపించారు సరేనా? సరే ఎక్కడుంటే అక్కడ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే, ప్రజలకు మంచి జరగాలంటే మరోసారి జగనన్నను ఆశీర్వదించాలని, అలాగే నంద్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిలను మరోసారి ఆశీర్వదించాలని, ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీ అందించాలని కోరారు. పట్టణంలోని 8వ వార్డులో కౌన్సిలర్ తౌహీద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగున పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలు పొందిన లబ్ధిని వివరించారు. కరపత్రాలను పంపిణీ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మంచి జరగాలంటే జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవాలని, నంద్యాల అభివృద్ధి చెందాలంటే శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. జగనన్న ప్రభుత్వంలో నవరత్నాలు అన్నింటినీ అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. నంద్యాలలో ప్రజల ఆశీర్వాదంతో 2019లో శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని, మీ అందరి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయక ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. మరోసారి మీ అందరి చల్లని ఆశీర్వాదాలు ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డిపై, అలాగే ఎంపీగా పోచా బ్రహ్మాందరెడ్డిపై అందించాలని కోరారు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు రియాజ్, మహేష్, జైలాన్, వలి, బాషా, నూర్, ఫరూక్, అన్వర్, నయాబ్ రసూల్, మణికంఠ, ఖాజాఖాన్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇక్కడ మన కౌన్సిలర్ తౌహిదా ఒక మహిళా కౌన్సిలర్ అయినా ఇంత బాధ్యతగా ప్రతిరోజు వార్డులో తిరుగుతూ ఇక్కడ నిజంగానే ఒక మంచి మార్పు తీసుకొచ్చింది. గడప గడప ప్రోగ్రాంలో ఎన్నో కొత్త రోడ్లు ఇక్కడ వేయడము జరిగింది, సీసీ డ్రైన్లు వేయడం జరిగింది. సో ఇదంతా చాలా సంతోషకరంగా ఉంది. సో మరొకసారి గట్టిగా చెప్పగలుగుతున్నా, ఈ అభివృద్ధి అలాగే సంక్షేమం చూస్తుంటే తప్పకుండా ఈ వార్డే కాదు నంద్యాల పట్టణంలో మొత్తం కూడా భారీ మెజారిటీతో రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తున్న జగనన్న గ్రామీణాభివృద్ధి చేపడుతున్నారని, గాంధీజీ కలలుగన్న గ్రామాభివృద్ధి సాధించేందుకు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సతీమణి శిల్పా రమాదేవి కోరారు. గురువారం గోస్పాడు మండలం తేలపూరి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. గ్రామంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పా రమాదేవి మాట్లాడుతూ, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించేందుకు, గ్రామ ప్రాంత అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలను చేపట్టారని, మరింత అభివృద్ధి సాధించేందుకు ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆమదాల నారాయణ, లోకేష్, అన్నయ్య, ప్రసాద్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మద్దతు తెలిపారు. నియోజకవర్గంలోని మాదిగ సామాజిక వర్గం మరియు ఉపకులాలు అందరూ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని బలపరుస్తూ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు మినహా ఉన్నత సామాజిక వర్గాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకులకు నంద్యాలలో శిల్పా రవిచంద్ర రెడ్డికి తమ పూర్తి స్థాయి మద్దతును తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాదిగల డిమాండ్ల సాధనకు తాను కృషి చేస్తానని తెలిపారు. శిల్పా రవిచంద్ర రెడ్డి గారికి ఏపీ ఎంఆర్పీఎస్ ప్రత్యేకంగా మద్దతు తెలుపుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మన జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాలు మినహాయించి ప్రత్యేకంగా ఉన్నత సామాజిక వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు గతంలో పనిచేసిన వాళ్లకు ఎంఆర్పీఎస్ మద్దతు తెలపడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గం, వాటి ఉపకులాలందరూ కూడా మన మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన డిమాండ్లు సాధించుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పనేసి ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఎంఆర్పీఎస్ పరంగా అన్ని పార్టీల ముందు ఉంచాము. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ద్వారా పెన్షన్ అందుకుంటున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వారి పెన్షన్ ను తీసుకునేందుకు బ్యాంకుల వద్ద పడిగాపులు గాస్తూ అగచాట్లు పడుతున్నారు. వీరికి బ్యాంకు సిబ్బంది ద్వారా సరైన సమాచారం అందక పెన్షన్ వారి ఖాతాల్లో చేరిందో లేదో తెలియక తికమక పడుతున్నారు. మరోపక్క ఎండ తీవ్రత అధికం కావడంతో బ్యాంకుల చుట్టూ తిరగలేక ఇక్కట్లు పడుతున్నారు. గత 2 నెలల క్రితం ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా టెన్షన్ లేకుండా తీసుకునే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈ కష్టాలు తప్పడం లేదు. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నారని, మరోసారి వైసీపీకి పట్టం కట్టాలని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సతీమణి శిల్పా రమాదేవి కోరారు. శుక్రవారం రాయపాడు, కూలూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిల్పా రమాదేవి మాట్లాడుతూ, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించేందుకు, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలను చేపట్టారని అన్నారు.
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలలో ఆర్బీకేలు, మిల్క్ సెంటర్లు, సచివాలయాలు, ప్రత్యేకంగా రాయపాడు, కూలూరు గ్రామాల్లో గత ఎన్నో సంవత్సరాల నుండి త్రాగునీటి ఇబ్బందులను తీర్చడం జరిగిందని, గ్రామాల్లో సిసి రోడ్డు, డ్రైన్లు, అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేందుకు ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మారెడ్డిలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు, సర్పంచ్ వ్యాసం రామేశ్వరమ్మ, రామసుబ్బారెడ్డి, పెద్ద వెంకట సుబ్బారెడ్డి, కూలూరు ప్రసాద్, సూరిబాబు, రాజారెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.